హలో మేడం. హలో. సో రీసెంట్‌గా హీరో 'మహేష్ బాబు' ఒక వివాదంలో ఇరుక్కోవడం జరిగింది. ఈడీ కేస్ కూడా బుక్ చేశారని విన్నాను. అంటే ఏంటి 'మహేష్ బాబు' ఏ వివాదంలో ఇరుక్కున్నాడు? ఈడీ ఎందుకు 'మహేష్ బాబు' మీద కేస్ బుక్ చేసింది? యాక్చువల్లీ సాయి సూర్య డెవలపర్స్ అని ఒక కంపెనీ ఉండింది. సో వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా, అంటే మామూలుగా మనం చూస్తుంటాం కదా బయట రియల్ ఎస్టేట్ ఇట్లా మేము ప్లాట్స్ ఉన్నాయి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని అని చెప్పేసి. సో అలాంటి వాటికి మహేష్ బాబు వచ్చి ఎండార్స్మెంట్ ఇచ్చిండు. లిటరల్ ఎట్లా అంటే ఒక 30 సెకండ్స్కి 6 crores తీసుకున్నాడంట. సో ఆ సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఏమైంది అంటే జనాల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం. అంటే ఒక్కొక్కరికి ఒక్క పర్సన్కి 4 రిజిస్ట్రేషన్స్ చేసేయడం, అలా మోసం చేసేసరికి ఈ స్కామ్ అంతా బయటకు వచ్చినప్పుడు సాయి సూర్య డెవలపర్స్ ఎవరైతే అధినేత ఉంటాడో అతను పారిపోయిన తర్వాత దొరికాడు. దొరికిన తర్వాత మొత్తం డాక్యుమెంట్స్ సీజ్ చేసినప్పుడు అందులో ఈ అగ్రిమెంట్ దొరికింది. అది ఎండార్స్మెంట్ అగ్రిమెంట్ విత్ మహేష్ బాబు. ఏమనంటే 30 సెకండ్స్ యాడ్కి 6 crores అని చెప్పేసి. సో బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఈ ఈడీ వాళ్ళు పిలిపించింది కూడా బుక్ అయింది ఏంటంటే ఫీమా యాక్ట్ కింద. ఇతనికి డబ్బులు వచ్చినాయి కూడా ఓవర్సీస్ ఎంటిటీస్ నుంచి, అంటే ఇండియాలో ఇక్కడనే ఏదో చెక్ రూపంలోనో లేకపోతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ జరగలే, బట్ వచ్చినాయి ఓవర్సీస్ నుంచి వచ్చినాయి. సో ఓవర్సీస్ నుంచి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అసలు అంటే ఇల్లీగలా లీగలా అని చెప్పేసి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి మహేష్ బాబుకి ఈ ఈడీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. సో నోటీస్ ఇచ్చిన తర్వాత అతను అపియర్ కావాలి. నోటీస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అపియర్ కావాలి. ఒకవేళ అపియర్ కాకపోతే మాత్రం వారెంట్ ఇష్యూ అవుతుంది. సో కూర్చోబెట్టుకొని ఎంక్వైరీ లాగా చేస్తారు. చేసిన తర్వాత నిజాలు తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోవాలా వద్దా, అందులో మహేష్ బాబుది ఎంత పాత్ర ఉంది, జరిగిన ట్రాన్సాక్షన్ లీగలా ఇల్లీగలా, లేకపోతే ఏమైనా హవాలా గివాలా ఏమైనా ఉందా, ఎనీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్డ్ అనేది ఎంక్వైరీలు తెలుసుకున్నాక ఒకవేళ ఏమైనా అఫెన్సెస్ ప్రూవ్ అయితే కనుక అప్పుడు పనిష్మెంట్ పడే ఛాన్స్. సో ఇప్పుడు ఎవరైతే సాయి సూర్య డెవలపర్స్ ఉంటారో వాళ్ళు దొరికారు కాబట్టి ఇదంతా జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు దొరక్కపోయి ఉంటే ఏదైతే మహేష్ బాబు యాడ్ని బేస్ చేసుకొని ఈడీ వాళ్ళు ఇతని మీద కేసు బుక్ చేసే అవకాశాలు ఉండొచ్చా? ఇప్పుడు బేసికల్ ఏంటంటే దొరికింది దేనివల్ల అంటే సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు స్కామ్ చేసినారు అని చెప్పి పారిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు సీజ్ చేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్లో క్లియర్గా ఉంటాయి కదా, రాసుకుంటారు. అందులో 6 కోట్లు ఇచ్చారని చెప్పేసి 30 సెకండ్స్ వీడియో కోసము 30 సెకండ్ యాడ్ కోసం చేసినట్టు ఉన్నది కాబట్టి ఆ వీడియో బేసిస్ చేసుకొని ఈడీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే అయిందో ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తారు, అంటే ఇతన్ని మొత్తం అన్ని చెక్ చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబు అన్ని చెక్ చేసిన తర్వాత ఇది ఏం తెలిసిందంటే ఓవర్సీస్ నుంచే ఆ ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఎవరు పంపించారు. సో ఇల్లీగల్ అనుకో, ఇప్పుడు బ్లాక్ మనీ ఏదైనా ఒకటి ఐడియా ఉంది కదా, బ్లాక్ మనీ కాకుండా ఉండాలి, ఇప్పుడు హవాలా కాకుండా ఉండాలి, ఏది అది డైరెక్ట్ ఫేర్ ట్రాన్సాక్షన్ అయ్యి ఉండాలి. ఫేర్ ట్రాన్సాక్షన్ కానప్పుడు ఖచ్చితంగా ఈడీ పిలుస్తుండే. బట్ ఇక్కడ దొరికింది ప్రాపర్ ఎవిడెన్స్తో దొరికింది కాబట్టి ఈయనకి క్లియర్గా నోటీస్ పంపించారు. బట్ అది కాకుండా ఒకవేళ వాళ్ళు స్కామ్ చేసినా చేయకపోయినా ఒకవేళ సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఫేక్ అని తెలిసి ఉంటే ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే రీసెంట్గా 2019లో అమెండ్మెంట్ అనేది జరిగింది. దాంట్లో ఏంటంటే ఏది కూడా మిస్లీడింగ్ యాడ్స్ అనేది ఇవ్వద్దు సెలబ్రిటీస్. సో ఈ పర్టికులర్ అమెండ్మెంట్ జరిగింది కూడా ఓన్లీ సెలబ్రిటీస్ని దృష్టిలో పెట్టుకొని, ఎవ్వరు కూడా ఏ సెలబ్రిటీస్ కూడా మిస్లీడ్ చేయకూడదు, జనాలను తప్పుపట్టే విధానంగా, అంటే ఒకటి ఉంటే ఇంకో విధంగా చూపించి జనాలను పాగలు చేయొద్దు, పిచ్చోళ్ళని చేయొద్దు అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చింది. సో యాక్ట్ ప్రకారం కూడా ఎవరైనా వెళ్ళి ఒక కంప్లైంట్ చేస్తే కనుక ఇది ఏంటి కరెక్ట్ లేదు, ఇదేదో ఫేక్ ఉంది, లేదా జనాలు ఎవరైతే మోసపోయినారో వాళ్ళు వెళ్ళి కనుక ఒకవేళ కేసు పెట్టి ఉన్నా కూడా ఆ విషయంలో కూడా ఎండార్స్మెంట్ చేసినందుకు యాడ్ ఇచ్చినందుకు ఆ యాక్ట్ కింద అయినా మహేష్ బాబు గారికి కేసు అనేది బుక్ అయ్యేది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కేసు అనేది ప్రూవ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈడీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఏదైతే డేట్ నోటీసులు ఇచ్చారో ఆ డేట్కి వెళ్ళి తను అపియర్ కావాలి. బట్ ఒకవేళ తనకి ఏదన్నా అంటే ఏదన్నా బై ఛాన్స్ కేసు బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలాంటన్నప్పుడు, ఏదన్నా తను ఇల్లీగల్ ఇరుక్కున్న ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తే అతను ఏమంటారు లీగల్గా ఒపీనియన్ తీసుకొని లీగల్ అడ్వైస్ తీసుకొని యాంటిసిపేటరీ బెయిల్ వేసేసుకుంటే ఏంటంటే అట్లీస్ట్ అరెస్ట్ కాకుండా ఉంటాడు. ఒకవేళ బుక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, తనకు తెలుసు కదా ఏం జరిగింది ఏంటని చెప్పేసి, ఒకవేళ ఇల్లీగల్గా తనకు తెలిస్తే కనుక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం. బట్ బేసికల్ అతను చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈడీ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేయడము, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళడం. అండ్ పబ్లిక్ ఫిగర్ సెలబ్రిటీ కాబట్టి చాలామంది మహేష్ బాబుని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇట్లాంటి ఇల్లీగల్ కథలు చేస్తున్నారు అంటే చాలామందికి మేబీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సెలబ్రిటీ కాబట్టి
అతని ఇమేజ్ అతను కాపాడుకోవాలి, అతని రెప్యుటేషన్ అతను కాపాడుకోవాలి. కాబట్టి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ అని మెయింటైన్ చేసి ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీడియాకి చెప్పడం. ఎందుకంటే మీడియా ట్రయల్ ఉంటుంది, ఏం చేయకపోయినా ఏం కాకపోయినా జనాలు మీడియా ట్రయల్ చేసేసుకొని మీడియాలోనే తప్పు చేసిండు మహేష్ బాబు అని కొంతమంది, లేదు తప్పు చేయలేదు ఇంకొంతమంది మీడియాలో చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరో ఒకరు జడ్జ్ చేసే కంటే ముందు అతనే వచ్చి బయటకు వచ్చి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఇలా జరిగింది, ఇలా నేను చెప్పాను, ఇది జరిగింది అని చెప్పేసి పబ్లిక్ ఒక స్టేట్మెంట్ ఇస్తే రెప్యుటేషన్ కాపాడుకున్నోడవుతాడు. లీగలీ పోతుండే ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం కానీ, లేకపోతే కోఆపరేట్ చేయడం, వాళ్ళ ఇంటరాగేషన్ కానీ, కావాల్సిన ఎవిడెన్స్ ఇవ్వడం, కావాల్సిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం, కావాల్సిన ఏదైనా చేయొచ్చు. ఒకవేళ కనుక అతన్ని ఏదైనా తప్పు అని నిరూపిస్తే మాత్రం అతని బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఏదైనా అసెట్స్ ఉంటే అది సీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించింది ఏది ఉన్నా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే హక్కు అనేది ఈడీ డిపార్ట్మెంట్కి ఉంది. సో ఏదేమైనా ఎంక్వైరీ తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది. మొత్తానికి మహేష్ బాబు మీద ఎలాంటి కేసెస్ బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? బేసికల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 99 యాక్ట్ కింద వస్తుంది. కాబట్టి ఆ సెక్షన్స్ యాక్ట్ కింద అతన్ని యాక్చువల్ పిలిపించడం జరిగింది. అసలు పిలిపించడమే ఫీమా యాక్ట్ కింద పిలిచారు. ఇది కాకుండా ఒకవేళ ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఏదన్నా ఇల్లీగల్ది కనిపిస్తే మాత్రం మనీ లాండరింగ్ యాక్ట్ కూడా కవర్ అవుతుంది. సో ఈ రెండు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేడం, థ్యాంక్ యూ. ఓకే.